అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకి నమస్సుమాంజలి. మొన్న మా కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మన రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో, సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం, దానికి ప్రతిగా మరి కూటమి ప్రభుత్వం ద్వారాగా మరి కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులుగా మేమందరం కూడా వారి చర్యని ఖండిస్తూ మేము మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా మరి బోస్ గారు అంటే ఈ నియోజకవర్గంలోనే కదా రాష్ట్రంలో ఆయన అంటే ప్రత్యేకించి అందరికీ గౌరవం. వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకించి మేము గౌరవప్రదంగానే చూసాం తప్ప వారిని విమర్శించిన సందర్భం అయితే ఎక్కడా లేదు. వారిని విమర్శించినట్టుగా మరి కూటమిలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వారి గురించి కొంత ఈ పీపీపీ విధానం గురించి కొంత మాట్లాడడం జరిగింది. ఇది చాలా తప్పండి. అక్కడ మాట్లాడిన ఏ వ్యక్తికి కూడా ఈ పీపీపీ విధానం గురించి తెలియదనేదే మాకు ఆ వేళ వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది మన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అనివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనివ్వండి, రోసయ్య గారు అనివ్వండి, మరి అందరూ కూడా మరి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంస్థలని ఈ పీపీపీ విధానం ద్వారా ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం అనేది అది ప్రభుత్వంలో భాగం. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గుజరాత్లో ఈ పీపీపీ విధానం ద్వారా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి బోస్ గారు తెలుసు. మరి మొన్న మాట్లాడిన నలుగురికి తెలియకపోవచ్చు. మరి దీన్ని ఏదో పెద్ద అద్భుతం జరిగిపోతున్నట్టు ఒక రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని మరి మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ కాలేజీలు డెవలప్ చేయడం ఆలోచించేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీన్ని వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేసి బోస్ గారిని ఎలా అన్నారని చెప్పి మీరు భావిస్తున్నారు. మేము బోస్ గారిని కానీ ఎవరిని కానీ అందట్లేదు. బోస్ గారిని ఎందుకంటున్నామంటే వాళ్ళకి తెలియపోవచ్చు, పెద్దలైన మీకు అన్నీ తెలుసు ఈ పీపీ విధానం గురించి. దీన్ని మీరు వాళ్ళకి చెప్పి ఎందుకు దీని గురించి మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు బోధించట్లేదని మేము బాధపడుతూ వాళ్ళకి ఎక్కడికెక్కడ మేము విమర్శించడం జరిగింది తప్ప ఎక్కడా కూడా బోస్ గారిని కానీ అక్కడున్న పెద్దలు కానీ మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పీపీ విధానం ద్వారా ఈ వైద్య విద్యను ప్రతి పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఈ మా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక వ్యవస్థలని మరి గతంలో మీ ప్రభుత్వం విధ్వంసం చేయడం అందరికీ తెలుసున్నదే. దాన్ని సరి చేసుకుంటా ఇవాళ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడడం చూసి పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని చూసి మీరు తట్టుకోలేక ఈ రకమైన నిందలేయటం సమంజసం కాదు. ఇప్పటికైనా సరే ప్రతి విషయం మీద కూడా మీరు అవగాహన తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వనం వీరబ్రహ్మం, క్లస్టర్ ఇన్ఛార్జ్ నెంబర్ 8. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా మన విఎస్ఎం కాలేజీలో రాజ్యసభ సభ్యులు కొంతమంది వైసీపీ నాయకులు వేసుకుని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేస్తున్న తరుణంలో మా యొక్క కూటమి నాయకులందరూ కూడా దాని మీద స్పందించి వల్ల ఆ నాయకులు మళ్ళీ ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క వైసీపీ నాయకులకి మా యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ కనిపించలేదు. గతంలో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక పరిశ్రమలు తవ్వేసి ఈ రోజున మా నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక రకమైన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ అదేవిధంగా ఈ మన నిరుద్యోగులకు కానీ ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే ఏ విధమైన విధానం కానీ మా యొక్క అభివృద్ధి సంక్షేమం మీద ప్రశ్నించే అవకాశం లేక ఈ యొక్క పీపీపీ విధానం అన్న దాని గురించి ప్రభుత్వం దాని మీద పర్యవేక్షణ అదేవిధంగా ఈ కమిటీ అనేసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ అంటూ తీసుకుంటుందని మా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. దీని మీద మీ వైసీపీ నాయకులకు ఒకటి చెప్తున్నాం, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము వచ్చి 18 ఏళ్ళు సుమారు అయింది. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అనేక రకాలు చేసుకొస్తున్నాం. నిన్న కాక మొన్ననే మళ్ళీ
ఈ యొక్క అన్నదాత సుఖీభవ మేము ఏదైతే సూపర్ సిక్స్లో హామీ ఇచ్చామో 20,000 రూపాయలు వేస్తామన్న తరుణంలో మొన్న ఆగస్టులో 7,000 ఇవ్వడం జరిగింది. కేంద్రం కలుపుకుని నిన్న కూడా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి నిన్న 7,000 రూపాయలు వేయడం జరిగింది. మీకు ఇవన్నీ చూసి ఓరవలేక మేము చేసే అభివృద్ధిని కానీ సంక్షేమం కానీ చూసి ఓరవలేక మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో మీకు దన్నుంటే మేము చేసే అభివృద్ధి సంక్షేమం మీద ఎవరైనా ప్రశ్నించే దన్నుంటే మీరు ఎక్కడికి రావాలి. మేమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమంలో అందరూ కూడా పోరాటం చేస్తున్నాం. దీని గురించి మీకు ఏదైనా వ్యవహారం ఏదైనా ఉంటే మాకు ఫేస్ టు ఫేస్ కలిపితే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.